ఇది ఎదురు పొద అండి. ఇది మామిడి తోటలో ఒక ఎదురు పొద ఉన్నది. చిట్టెదురు అంటారు దీన్ని. ఇది కలప బుట్టలు అల్లడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మామిడి తోట ఇది. ఇదే అండి మా కంచె. అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి, అదే మా కంచె. ఇక్కడ కొంత పొలం ఖాళీగా ఉంది, వేరే రకం చెట్లు ఉండడం వల్ల కొట్టేయడం జరిగింది. మళ్ళీ కొత్త చెట్లు ఈ ఖాళీ జాగాలో పెట్టాలండి. వైపు అంతా 20 years నాటి మామిడి చెట్లు అండి. ఇవి బాగా కాస్తాయి. ఆ టెంకాయ చెట్టు వచ్చి పక్క పొలంలో వాళ్ళదండి. ఈ టెంకాయ చెట్టు వరకు మన భూమి అండి. మామిడి తోట మధ్యలో ఒక అరటి మొక్క నాటామండి. అది పెద్దదై పిల్లలయ్యి ఇన్ని చెట్లు అయింది. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను, చూడండి. ఇది మామిడి తోట అండి. ఇది వచ్చేసి వాటి మధ్యలో ఉన్నటువంటి ఒక అరటి ఒక్క చెట్టు పెడితే ఇన్ని చెట్లు అయినాయి. ఇక్కడ మనకి అదృష్టం అంటే ఈరోజు వాటంతకు పక్కానికి వచ్చి పండైనటువంటి అరటి పండ్లు. ఏమీ మందులు వాడడం లేదండి మేము. దానంతటికి అవే మాగిండేటువంటి అరటి పండ్లు మనము లైవ్లో చూపిస్తాను మీకు. మెడిసిన్ అనేది ఏం వాడడం లేదండి. ఆర్గానిక్, స్వచ్ఛమైన ఆర్గానిక్ అరటి పండు మనం తినబోతున్నాం. మా తోటలో ఉన్నటువంటి నిమ్మ చెట్టు అండి ఇది. ఇప్పుడే కాయలు బాగా కాసింది. అది ఇదేనండి మా తోట. మామిడి చెట్లు పక్కలో ఒక నిమ్మ చెట్టు నాటుకున్నామండి. ఇంటికి కావాల్సినటువంటి నిమ్మకాయలు ఇందులో నుంచి వస్తుంటాయి. నిమ్మకాయలు కాసాయి. కొన్ని రోజులు పోతే పసుపు వర్ణంలోకి తిరుగుతాయండి ఇవి. ఇదేనండి అతిబల మొక్క. మా పొలంలో గట్ల మీద ఉంటుంది ఇది. ఈ పొలం గట్టు మీద ఫుల్ ఈ అతిబల మొక్కలు సాధారణంగా మలుస్తుంటాయి. దీని పుష్పము అతిబల మొక్క ఇదే అండి. దీనివల్ల చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అతిబల అని పేరులోనే ఉంది. అతి బలమైన ఆహారంగా పరిగణించబడుతుంది ఆయుర్వేదంలో. దుర్యోధనునికి ఒళ్ళంతా పూసినటువంటి అతిబల మొక్క ఇదేనండి. తన వజ్ర శరీరం కోసం